పేరుతో రామయ్య దేవాలయ ఆదాయానికి గండి కొడుతున్న కొన్ని ట్రస్టుల భాగోతం బట్టబయలైంది. వైజాగ్లో అయోధ్య రెప్లికా టెంపుల్ నిర్వాహకులు రామయ్య పేరుతో అక్రమ వసూలుకు పాల్పడుతున్నారని వైజాగ్ పోలీసులకు భద్రాద్రి ఆలయ ఈవో రమాదేవి ఫిర్యాదు చేశారు. సీతారాముల కళ్యాణానికి భద్రాచలం నుంచి ఆస్థాన పండితులు వస్తున్నారని అసత్య ప్రచారం చేస్తూ ఒక్కో టిక్కెట్కు 2,999 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక ఈ వసూళ్లకు భద్రాద్రి ఆలయానికి సంబంధం లేదని తెలిపారు. విశాఖ బీచ్ రోడ్లో ఏర్పాటు చేసిన అయోధ్య రామమందిర్ రిఫ్లికాలో శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహిస్తున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కేసు నమోదు చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆలయ ఈవో రమాదేవి వైజాగ్ పోలీసులను కోరారు. వైజాగ్ బీచ్ రోడ్లో అయోధ్య రెప్లికా టెంపుల్ నందు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం భద్రాచలం నుంచి ఆస్థాన పండితులు వస్తున్నారని తెలియజేయచ్చు. కళ్యాణ నిమిత్తం సుమారు 3,000 రూపాయలు వసూలు చేయించున్నట్లుగా దేవస్థానానికి వీడియోల ద్వారా తెలిసింది. ప్రసార మాధ్యమాల్లో కూడా ఇదే వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇది భద్రాచల దేవస్థానానికి ఎటువంటి సంబంధం లేదు. దేవస్థానం వారికి తెలియకుండా ఇటువంటి కార్యక్రమాలు కళ్యాణాలు నిర్వహించుట చట్టరీత్యా నేరము. దీనికి శిక్షార్హులు. దేవస్థానం ఈ విషయంలో సర్వ హక్కులు ఉన్నాయి, కాపీరైట్ హక్కులు కూడా ఉన్నాయి. ఇటువంటి కళ్యాణ కార్యక్రమంలో భక్తులు ఎవరు పాల్గొనరాదని ఇందు మూలంగా శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం భద్రాచలం నుంచి ప్రకటన చేయించున్నాం. జై శ్రీరామ్. ఇటువంటి కళ్యాణ ప్రకటనలు, మోసపూరిత ప్రకటనలు నమ్మి భక్తులు ఎవరు మోసపోకుండా ఉండవలసిందిగా దేవస్థానం తరపున విజ్ఞప్తి చేయించున్నాం.